హాయ్ గాయ్స్, నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. టుడే ఇస్ మై బర్త్డే గాయ్స్. సో షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, శారీ ప్రిప్లీటింగ్ చేసుకున్నానని చెప్పేసి శారీ కట్టేసుకున్న తర్వాత ఎలా ఉన్నాను ఏంటని చెప్పేసి అందరు విష్ చేయండి గాయ్స్. సో నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ విష్ మీ ఆల్ అండ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి గాయ్స్ కామెంట్లో. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా బర్త్డే బ్లాగ్ సింపుల్గా ఎలా చేసుకున్నాం ఏంటనేది చూపిస్తాను గాయస్. సో చూసేయండి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట, ఎందుకంటే మా వారు కేక్ తేమన్నారు బట్ తెచ్చారనమాట సర్ప్రైజ్గా. అందులో నా ఫోటో వేయించి కేక్ మీద నాకైతే పిచ్చ నచ్చేసింది గాయస్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మనకి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లే ప్లీజ్ గాయస్ ఒక లైక్ చేసేయండి గాయస్. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే కొంచెం లేట్ పట్టేస్తుంది, మనకైతే కరెంట్ వస్తుంది పోతుంది గాయస్. సో ఇప్పుడైతే ఇదైతే వీడియో కరెంట్ ఉన్నప్పుడైతే నేనైతే తీసుకుంటున్నాను అనమాట వీడియో క్లిప్స్. సో ఇక్కడైతే కరెంట్ పోయిన తర్వాత చికెన్ అయితే వండేసామన్నమాట. లైట్ వేసేసుకొని చేసుకుంటున్నాం అనమాట కూరలు. సో ఇక్కడైతే కరెంట్ లేదని చెప్పేసి అందరం అయితే కూర అయిపోయిందనమాట. మా వారే చేశారనమాట చికెన్ కర్రీ. సో అందరం అయితే బయటకు అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా అందరూ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్, మా వారు ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో అన్నయ్య హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. కరెంట్ పోతే ఇంకా బయట స్టూల్ టిఫిన్ సెంటర్ ఉంది కదా, అక్కడైతే కూర్చున్నాం అనమాట స్టూల్ వేసుకొని. సో ఇంకా మా బాబు హాయ్ చెప్పరా అంటే నేను నార్మల్గా ఆన్ చేస్తే హాయ్ చెప్పాడు. నేను కెమెరా ఆన్ చేసి చూపిస్తే మాత్రం చూడలేదు. ఏంటి నువ్వు అలా రెడీ బాబుని అలా ఉంచా అంటే ఇంకా అమ్మకి దగ్గర ఇచ్చేసాను, స్నానం చేసి లేవు కానీ ఇంకా అలా ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా కరెంట్ వచ్చి రాగానే అక్కడైతే కేక్ కట్ అయితే చేయించుకుంటున్నాను అనమాట. సో చూసేయండి గైస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఎందుకు అలా నవ్వుతుంది అనుకోవచ్చు మీరు, కామెడీ చేస్తే వాడు నాకెళ్ళి చూస్తున్నాడు అనమాట. మా బాబు అయితే అసలు తింటున్నాను కదా అందువల్ల చూస్తున్నాడు అనమాట. సో నేనైతే మొత్తం పూజేసుకున్నాను మొహానికి. సో అంతా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడైతే నేనైతే నాకు హెయిర్ స్టైల్స్ రావన్నమాట. సో ఎలా అయితే ఏంటని చెప్పేసి నేనైతే క్లిప్ పెట్టేసుకున్నాను అనమాట. అందువల్ల అట్లా ఉందనమాట. అండ్ నాకైతే లాస్ట్ మా వారైతే ఎలా నేను బాధపడుతుంది దానికి ఇష్టం ఉంటుంది. సో నాకు కేక్ తెచ్చి ఇచ్చారనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఏంటి కేక్ అని చెప్పేస్తుంది అనుకోవచ్చు మీరు. ఏమో గాయస్, నా బర్త్డేకి నేను కేక్ కోసుకుంటే నాకైతే చాలా ఇష్టం అంట. చిన్నప్పటి నుంచి ఒకసారి తప్ప ఇన్ని ఇయర్స్లో 20 ఇయర్స్ లైఫ్లో నేనైతే ఇప్పుడే అనమాట చేసుకోవడం కేక్ కటింగ్. సో ఇక్కడైతే కరెంట్ పోయింది గాయస్. కేక్ కట్ అయితే ఇది కరెంట్ అయిపోతే పోయిందనమాట. కరెంట్ అయిపోతే ఇంకా లైట్స్ అయితే వేసేసి ఇక్కడైతే కేక్ తినిపిస్తున్నారు అనమాట నాకైతే. ఇంకా నేనైతే ఫేసెస్ ఇక్కడ ఎందుకు ఇమోజీస్ పెట్టుతున్నాను అనమాట. వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇమోజీస్ అయితే పెడుతున్నాను అనమాట. సో మీరైతే ఏమనుకోకండి గాయస్ ఎందువల్ల అట్లా పెట్టేస్తుందని చెప్పేసి. నా ఫేస్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. సో వాళ్ళ ఒపీనియన్ బట్టి మనం తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళైతే వీడియోస్ తీసుకున్నారు. బట్ మనం వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలో చేయకూడదు మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఫొటోస్ లేకుండా అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. వాళ్ళ ఫేసెస్ లేకుండా ఇక్కడైతే మా బాబుని అయితే ఎత్తుకున్నారనమాట. అండ్ అమ్మ అయితే రాలేదనమాట. అమ్మ అయితే జలుబు చేసింది పాపం, చేతగట్లేదని చెప్పేసి. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయాక నేనైతే ఇచ్చేసాను అనమాట అమ్మకి. సో ఇక్కడైతే అందరికి ఇస్తున్నాను అనమాట కేక్. ఇంకా చూసేయండి గాయస్, ఇంకా అందరికి ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్క పీస్ అయిపోయిందనమాట. ఇంకా నా ఫేస్ ఒక్కటి ఇచ్చారనమాట. అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము. అది ఇంకా మా వారే తింటారనమాట. ఎందుకంటే నాకు కొంచెం బాగా ఫీడింగ్ ఇస్తాను, అందులో కొంచెం జలుబు ఉందనమాట. సో అందువల్ల నేనైతే కొంచెం ఆపుతాను అనమాట. ఇంకా మా మరిది గారిని ఇవ్వనన్నారు. ఇంకా నేనే వెళ్ళి ఇచ్చేసాను అనమాట ఇంక బాబుని ఎత్తుకుంటే. సో నేనైతే అక్కడైతే అందరికి ఇస్తున్నాను అనమాట కేక్ పీసెస్. మరీ జిడ్డు అయిపోయింది గాయస్, అసలు మంచిగా రెడీ అవ్వలేదు, ఏమి రెడీ అవ్వలేదు. నేనైతే ఎలా అయితే ఏంటని చెప్పేసి అలా అయితే ఉన్నాను. సో విష్ చేసిన మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. ట్రెండ్స్ యాప్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది. సో దాంట్లో ఇన్స్టాలో యూట్యూబ్లో నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది విషెస్ గాయస్. ఎప్పుడు రాని విషెస్ ఈ ఇయర్ వచ్చాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ అండ్ ఆల్ ది సపోర్ట్ గాయస్. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ నాకు 193 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే నాకు నేను నచ్చి 193 మంది ఉన్నారా నన్ను ఇష్టపడే వాళ్ళు అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అది చాలా నాకు. సో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంక మా బాబాయ్ తుత్తప్పుడు కొడతారు గాయస్ క్లాప్స్. ఇప్పుడైతే ఈ టైంలో అయితే కొట్టలేదన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే వెలిగిస్తున్నాం అనమాట. బర్త్డే వైబ్స్ అని చెప్పేసి ఇంకా యాడ్ చేసిన క్లిప్ అయితే మళ్ళీ యాడ్ చేశాను అనమాట నేను. సో గాయస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసుకుంటూ మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక రీల్ అయితే తీసుకున్నాను అనమాట. పుత్తడి బొమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేమో ఉంది డైలాగ్. సో దానికైతే తీసుకున్నాను అనమాట. సో నా ఐఎమ్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలిసేద్దాం. సో నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే మా బాబు అయితే కట్ చేస్తున్నాడు అనమాట కేక్. అది వుడెన్ షాక్ అనమాట. సో ఏం పర్వాలేదని చెప్పేసి మరి యాడ్ చేసిన క్లిప్స్ యాడ్ చేశాను గైస్. చూడండి గైస్ నాకు కొంచెం కూడా మతలేదు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్ ప్లీజ్.